హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు టెట్ ఎగ్జామ్ రాసిన ప్రతి ఆస్పిరెంట్ నుండి వచ్చే ఒకటే మాట, పేపర్ అనేది సైకాలజీ నుండి చాలా కష్టంగా వచ్చిందన్నారండి. కోర్స్ నిజమే అండి, చాలా అంటే చాలా కష్టంగా వచ్చింది. అందులో మనకు కొన్ని బిట్స్ అయితే టెక్స్ట్ బుక్స్లో లేనివి వచ్చాయి, కొన్ని అయితే మనము ఎక్కువగా మ్యాచింగ్స్ వచ్చాయనేసి అన్నారు. సో నేనైతే ఈరోజు అయితే ఎగ్జామ్ ఏం రాయలేదండి. సో అందరూ అయితే అంటున్నారు చాలా టఫ్గా వచ్చింది అనేసి. మ్యాక్సిమం టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకుని ఇచ్చాడు, బట్ ఏంటంటే మనకు చిన్నపాటి కన్ఫ్యూజన్ అక్కడ మ్యాచింగ్స్ ఎక్కువ ఇవ్వడం వల్ల, ప్లస్ వారు రచించిన గ్రంథాలు, అలాగే వారు రచించిన నిర్వచనాలు ఇలాంటివి ఎక్కువగా ఇవ్వడం అయితే జరిగింది. సో మనం కొంచెం కాన్సన్ట్రేట్ అంటే ఈరోజు మనం మైండ్లో పెట్టుకునేది అంశాలు ఏంటి, అక్కడ సైకాలజీలో ఎక్కువ మ్యాచింగ్స్ అడిగారు, అవునా. అండ్ నెక్స్ట్ నిర్వచనాలు, నెక్స్ట్ గ్రంథాలు, ఇవన్నీ కూడా ఒకసారి మైండ్లో పెట్టుకొని నెక్స్ట్ ఉండే ఎగ్జామ్కి మనం కొంచెం హుషారుగా ఉండాలండి. అదేదో అంటారు కదా, ఇప్పటి నుండే మనం కొంచెం తెలివిగా ఉండాలనేసి. సో నాకు చెప్పడం అయితే రాలేదండి, మేలుకు ఉండడం అంటారు. అంటే ఒక ఎక్స్పీరియన్స్, ఈరోజు రాసిన వాళ్ళకి ఎగ్జామ్ని చూసుకుంటే ఈరోజు కొంచెం జాగ్రత్తగా మరి మనం ఏం చదవాలి, ఎక్కడి నుండి బిట్స్ అనేవి ఏ టఫ్గా వచ్చాయి, ఏ రకంగా ఇచ్చాడు అనేది మనకంటూ ఒక క్లారిటీ వచ్చింది కదా. సో మనకు మెయిన్గా చెప్పుకోవడానికి మూర్తిమత్వం నుండి కూడా గన్ షాట్ బిట్ ఇచ్చాడనేసి అది చెప్పారు. పర్సనాలిటీ అంటే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆ బిట్కి సంబంధించింది అనేసి. సో చూద్దామండి, నెక్స్ట్ మేబీ అలా ఉండకపోవచ్చు. ఒకసారి టఫ్గా ఇచ్చి ఒకసారి మీడియేటర్గా, నెక్స్ట్ ఇంకోసారి ఈజీగా, అలా 3 టైప్స్లో ఇవ్వచ్చు. చూద్దాము, భయపడకండి, ఎవరు కూడా ప్యానిక్ అవ్వకండి. ఎందుకంటే మెయిన్ మన శత్రువే మనకు భయం అండి. సో భయపడుకోకుండా ఫస్ట్ పేపర్ అంతా మనకు క్వశ్చన్స్ అన్నీ కూడా ఒకసారి బాగా చదివి, మెయిన్గా మనకు ఏదైతే ఇది కరెక్ట్ బిట్ ఆన్సర్ అనేది ఉంటుందో వాటిని అయితే చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాని బిట్ని పట్టుకొని వెళ్ళడం కంటే ఫస్ట్ వచ్చిన బిట్ని అయితే చేయండి. నెక్స్ట్ దాని గురించి మనం ఆలోచిద్దాం. ఎందుకంటే టైము మనది కాదు కదా అండి, ఆఫ్లైన్ కాదు, ఆన్లైన్లో మనము అక్కడ చూస్తూ ఆలోచిస్తూ ఉంటే టైం కూడా అయిపోతుంది. సో వచ్చిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ అనేవి చేయండి. రాని వాటి గురించి నెక్స్ట్ మరి టోటల్గా అయిపోయిన తర్వాత వాటి గురించి అయితే మరి ఆలోచించి మనము బిట్స్ అనేది చేద్దాం. సో ఈరోజు మరికొన్ని క్వశ్చన్స్ని అయితే చూద్దామండి. ఈ టాపిక్ యాక్చువల్గా మూర్తిమత్వం గురించి, ఇందులో నుండి మనకు బిట్స్ వస్తున్నాయని అన్నారు. సో ఇప్పుడు ఈ 30 వరకు అయితే క్వశ్చన్స్ నేర్చుకుందాం. వీడియోని స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీకు నచ్చినట్లుగా అయితే మన ఛానల్ను లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. మరీ చెప్తున్నానండి, ఎగ్జామ్ రాసేటప్పుడు మీరు ఎలాంటి టెన్షన్ అవ్వకోకుండా ఎగ్జామ్ అనేది రాయండి. ఒక పాజిటివ్ వైపుతో రాయాలి ఎప్పుడైనా సరే. నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటే మాత్రం చేసే కరెక్ట్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ కూడా మనమే మిస్టేక్స్ చేస్తాం. ఆల్రెడీ అది ఒకసారి చాలామందికి ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది, లాస్ట్ టెట్లో కానీ డిఎస్లో కానీ. సో వన్స్ ఒకసారి మరీ చెప్తున్నాను, టెన్షన్ అవ్వకోకుండా క్వశ్చన్ని బాగా చదివి ఆన్సర్ అనేది చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఇక్కడ పర్సోనా అనేది ఈ భాషా పదం. మ్యాక్సిమం ఈ వీడియో వచ్చేసి చాలా లెంగ్తీగా కూడా ఉండదు, 15 మినిట్స్ బిలోనే ఉంటుంది. పర్సోనా అనేది ఈ భాషా పదం. వెరీ ఈజీ అండి ఇదైతే మనకు. సో 4th ఆప్షన్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 4th ఆప్షన్ అండి లాటిన్ అండి. పర్సోనా అనేది లాటిన్ భాషా పదం నుండి మనకు వచ్చింది. నెక్స్ట్ 7th క్వశ్చన్, ఇవ్వబడిన ఒక సన్నివేశంలో వ్యక్తి ఏ విధంగా ప్రవర్తిస్తాడో ప్రాగుక్తీకరించబడడానికి దోహదం చేసిందే ఆ వ్యక్తి మూర్తిమత్వం అని నిర్వచించినది. అంటే ఇచ్చిన ఒక సన్నివేశంలో వ్యక్తి అనేది ఎలా బిహేవ్ చేస్తాడో దానికి ఎలా ప్రాగుక్తీకరించడానికి దోహదం చేసిందే ఆ వ్యక్తి మూర్తిమత్వం అని నిర్వచించింది. ఫోర్త్ ఆప్షన్ చూడండి, ఇక్కడ బర్జెస్ అండి ఆన్సర్, బర్జెస్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో మూర్తిమత్వ లక్షణము. క్రింది వానిలో మూర్తిమత్వ లక్షణము. ఫోర్త్ ఆప్షన్ చూడండి, ఇక్కడ గతిశీలకమైనది. నెక్స్ట్ వన్, మూర్తిమత్వ లక్షణం కానిది. మూర్తిమత్వ లక్షణం కానిది. థర్డ్ ఆప్షన్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వైయక్తిక భేదాలు ఉండవు. మూర్తిమత్వ లక్షణం కానిది ఏంటంటే వైయక్తిక భేదాలు అనేవి ఉండవు. నెక్స్ట్ 5th వన్, క్రింది వానిలో విశిష్ట ప్రవర్తన రీతి. క్రింది వానిలో విశిష్ట ప్రవర్తన రీతి. సెకండ్ ఆప్షన్ లక్షణాంశాలు. నెక్స్ట్
అర్జిత ప్రతిస్పందన అని దేనికి పేరు? అర్జిత ప్రతిస్పందన అని దేనికి పేరు? ఫస్ట్ ఆప్షన్ చూడండి, అలవాట్లు. అర్జిత ప్రతిస్పందన అని దేనికి పేరు అంటే అలవాట్లు. 7th క్వశ్చన్, సంతోషం, బాధ, ఆనందం వంటి భావావేశాలను నియంత్రించే కేంద్రము. సంతోషం కానివ్వండి, బాధ, ఆనందం వంటి ఈ భావావేశాలు ఉంటాయి కదా, సో వాటినన్నిటిని కూడా నియంత్రించే కేంద్రము ద్వారగోర్ధం అండి. ద్వారగోర్ధము. నెక్స్ట్ వన్, పరిధీయ నాడుల సంఖ్య. పరిధీయ నాడుల సంఖ్య. చాలామంది హైపోథాలమస్ అనేసి పెడతారు, దీన్ని వదిలేస్తారండి. బట్ సంతోషం, బాధ, ఆనందం ఇలాంటివన్నీ ఎమోషన్స్ ఉంటాయి కదా, సో ఆ భావావేశాలను నియంత్రించే కేంద్రం ఏదన్నా ఉందంటే అది ద్వారగోర్ధం అండి. హైపోథాలమస్ కన్నా ఉంటే మాత్రం అక్కడ టెంపరేచర్ కానివ్వండి, ఆకలి, దాహము ఇలాంటివన్నీ కూడా హైపోథాలమస్ నియంత్రించే కేంద్రం అండి. నెక్స్ట్ మనకి ఇక్కడ చెప్పుకున్నాం కదా పరిధీయ నాడుల సంఖ్య అనేది ఎంత ఉంటుందనేసి. మరి దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చి చూద్దామండి. ఇక్కడ సెకండ్ ఆప్షన్ చూడండి, 43 జతల సంఖ్య అయితే ఉంటుంది. పరిధీయ నాడుల సంఖ్య ఎంత? 43 జతలు. నెక్స్ట్ వన్, ఉద్వేగాలపై సూటిగా ప్రభావం చూపే హార్మోను. ఉద్వేగాలపై సూటిగా ప్రభావం చూపే హార్మోన్. ఫస్ట్ ఆప్షన్ ఎడ్రినలిన్. ఎడ్రినలిన్ ఉద్వేగాలపై అంటే ఎమోషన్స్పై ఎక్కువగా అంటే సూటిగా ప్రభావం చూపే హార్మోను ఎడ్రినలిన్. నెక్స్ట్ 10th క్వశ్చన్, వ్యక్తి లైంగికత మానసిక వికాసంపై ప్రభావం చూపే గ్రంథి. వ్యక్తి లైంగికత మానసిక వికాసంపై ప్రభావం చూపే గ్రంథి. సెకండ్ ఆప్షన్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పీయూష గ్రంథి. పీయూష గ్రంథి. నెక్స్ట్ 11th క్వశ్చన్ చూడండి, ఇక్కడ శరీరంలో విడుదలయ్యే స్రావకాల ఆధారంగా వ్యక్తులను వర్గీకరించిన వారు. శరీరంలో విడుదలయ్యే స్రావకాల ఆధారంగా వ్యక్తులను వర్గీకరించిన వారు. ఫస్ట్ ఆప్షన్ చూడండి, హిప్పోక్రాటస్ అండి. శరీరంలో మనకు ఏవైతే రిలీజ్ అవుతాయో సో ఆ స్రావకాల ఆధారంగా వ్యక్తులను వర్గీకరించిన వారు హిప్పోక్రాటస్. హిప్పోక్రాటస్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ 12th వన్, ఆనంద సూత్రం పాటించేది. ఆనంద సూత్రము పాటించేది. సెకండ్ ఆప్షన్ చూడండి, ఇక్కడ లిబిడో. ఆనంద సూత్రం పాటించేది లిబిడో. నెక్స్ట్ 13, స్పాంగర్. ఇక్కడ చూడండి, స్పాంగర్ వర్గీకరణకు ఆధారము. స్పాంగర్ వర్గీకరణకు ఆధారము. సెకండ్ ఆప్షన్ విలువలు. నెక్స్ట్ 14th క్వశ్చన్, సుస్థిరము, అస్థిరము అనే లక్షణాంశాన్ని పేర్కొన్నవారు. సుస్థిరము, అస్థిరం అనే లక్షణాంశాన్ని పేర్కొన్నవారు. థర్డ్ ఆప్షన్ ఐసెంక్. థర్డ్ ఆప్షన్ ఐసెంక్. 15, వ్యక్తి అంతరాత్మ అని దేనికి పేరు. వ్యక్తి అంతరాత్మ అని దేనికి పేరు. ఫోర్త్ ఆప్షన్ చూడండి, ఇక్కడ సూపర్ ఈగో అండి. సూపర్ ఈగో అధ్యాహము. వ్యక్తి అంతరాత్మ అని దేనికి పేరు అంటే సూపర్ ఈగో అధ్యాహంకి మరొక పేరు. నెక్స్ట్ 16 అండి, చిన్ననాటి అనుభవాలు ఎక్కువగా నిల్వ ఉండేవి. చిన్ననాటి అనుభవాలు ఎక్కువగా నిల్వ ఉండేది. చిన్ననాటి అనుభవాలు ఎక్కువగా నిల్వ ఉండేది. థర్డ్ ఆప్షన్ చూడండి, అచేతనం అండి. సో అచేతనము. నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 70, మగపిల్లలు తండ్రితో ఆడపిల్లలు తల్లితో తాదాత్మీకరణం చెందే దశ. మగపిల్లలు తండ్రితో అంతే కదా అండి, ఎఫెక్షన్ ఎక్కువగా అబ్బాయిల మీద తల్లికి ఉంటుంది. చూడండి, మగపిల్లలు తండ్రితో ఆడపిల్లలు తల్లితో తాదాత్మీకరణం చెందే దశ. ఫస్ట్ ఆప్షన్ గుప్త దశ. ఫస్ట్ ఆప్షన్ గుప్త దశ. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ప్రక్షేపక పరీక్ష కానిది. ప్రజ్ఞ గురించి ఇచ్చారు. నెక్స్ట్ మూర్తిమత్వం ఇచ్చారు. నెక్స్ట్ ఎరిక్సన్ గురించి అయితే ఇచ్చారనేసి అన్నారు. క్రింది వానిలో ప్రక్షేపక పరీక్ష కానిది. థర్డ్ ఆప్షన్ చూడండి, మూర్తిమత్వ శోధికలు. మూర్తిమత్వ శోధికలు. నెక్స్ట్ వన్, W5 అనేవి రోషాక్ సిరా మరకల పరీక్షలో కనిపించే ప్రాంతము.
W5 అనేవి రోషాక్ సిరామరకల పరీక్షలో కనిపించే ప్రాంతము. ఫస్ట్ వన్ చూడండి, స్థానము. నెక్స్ట్ 20th బిట్, ఇతివృత్త గ్రాహ్యక పరీక్షలో మొత్తం కార్డుల సంఖ్య. ఇతివృత్త గ్రాహ్యక పరీక్షలో మొత్తం కార్డుల సంఖ్య. ఇతివృత్త గ్రాహ్యక పరీక్షలో మొత్తం కార్డుల సంఖ్య. థర్డ్ ఆప్షన్ చూడండి, 30+1. 30+1 అండి. సో ఇదండి మూర్తిమత్వం అనే టాపిక్ నుండి కొన్ని క్వశ్చన్స్ అయితే మనం నేర్చుకున్నాము. ఐ హోప్ మీరు వీడియోని లాస్ట్ వరకు చూసారని అనుకుంటున్నానండి. క్లాస్ ఏ విధంగా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. అలాగే మీకు నచ్చినట్లయితే మన ఛానల్లో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరి ఇంకోసారి చెప్తున్నానండి, ప్యానిక్ అవ్వకండి. ఎగ్జామ్ రాసేటప్పుడు మనం ప్యానిక్ అవ్వద్దు, ఓకేనా? టుమారో వచ్చే ఎగ్జామ్ మేబీ మంచిగా రావచ్చేమో. సో టెన్షన్ పడుకోకుండా కామ్గా కూల్గా ఎగ్జామ్ అయితే రాయండి. వన్స్ అగైన్ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండి.